హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగన్ ఎపిసోడ్ 51. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ చేయడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్తే, దియాకు మాటలు రావాలన్న రుద్ర ఇన్నాళ్ళ కోరిక ఈరోజు అనూహ్యంగా నెరవేరింది. దియా వెళ్ళిపోయింది. కానీ వెళ్లే ముందు గొంతు విప్పి మాట్లాడి తన స్వరమని విలువైన బహుమతిని రుద్ర మహిళకు వదిలి వెళ్ళింది. రక్ష కారు వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిన మహి అలసిపోయి అక్కడి మోకాలపై కూలబడింది. రుద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని పట్టుకుని లేపి కారులో ఎక్కించి ఇంటికి బయలుదేరాడు. మహి గుండెలు పగిలేలా కుమిలి కుమిలి ఏడుస్తుంది. రుద్ర బాధతో బరువెక్కిన హృదయంతో కారు డ్రైవ్ చేస్తున్నాడు. టైం 12 అవుతుంది. తాగిన మత్తు వదులుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచింది ప్రీతి. తలంతా నొప్పిగా ఉంది. లేవబోతూ తనని తాను చూసుకుంది. తన ఎదపై వరకు బ్లాంకెట్ ఉండి పైన డ్రెస్ లేనట్టుగా అనిపించేసరికి కలవరపడుతూ బ్లాంకెట్ లోపల చూసుకున్న ప్రీతి ఒక్కసారిగా షాక్ అయిపోయింది. తన ఒంటి మీద డ్రెస్ లేదు. తన పరిస్థితి చూస్తే నిన్న రాత్రి వారి మధ్య ఏదో జరిగిందని అర్థమైన ప్రీతి గుండె దడదడలాడిపోతుంది. కళ్ళు మూసుకుని జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించింది. డ్రింక్ చేశాక రిషి కిస్ చేయడం, తను ఆ డీప్ కిస్లో లీనమైపోవడం అంతవరకే గుర్తుంది ప్రీతికి. తర్వాత ఏం జరిగిందో గుర్తు రాలేదు. సోఫాలో ఉన్న తను బెడ్ మీదకి ఎలా వచ్చింది గుర్తుకులేదు. చుట్టూ చూసింది. రిషి ఎక్కడా కనిపించలేదు. బెడ్కి ఇరువైపులా తన డ్రెస్ ఇన్నర్స్ కనిపించాయి. ప్రీతి ఒళ్ళంతా ముచ్చమటలు పట్టాయి. దేహం వణికిపోతుంది. తనని తాను నిలువరించుకుని బ్లాంకెట్ కప్పుకుని లేచి ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకుని రిషి కోసం బయటికి వెళ్ళింది. కిచెన్లో కనిపించాడు రిషి. కాఫీ మేకర్తో కాఫీ ప్రిపేర్ చేస్తూ ఫాస్ట్గా అడుగులు వేస్తూ అతని దగ్గరికి వెళ్ళింది. రిషి, నిన్న రాత్రి మన మధ్య ఏం జరిగింది అని అడిగింది. రిషి అప్పటికే కాఫీ ప్రిపేర్ చేశాడు. కాఫీ మగ్స్ 2 చేతుల్లో పట్టుకుని ప్రీతి వైపు తిరిగి, 2 ప్రేమ పక్షుల మధ్య ఏం జరుగుతుందో అదే జరిగింది. ఏంటి నీ ఉద్దేశం? అంటే నైట్ నువ్వు నన్ను, ఓ గాడ్, ఎందుకు ఇలా చేసావు రిషి అని కోపంగా అరిచింది. నేను కాదు, నువ్వే. నిన్న రాత్రి నువ్వు చాలా ఓవర్గా బిహేవ్ చేశావు. నేను నిన్ను కంట్రోల్ చేయడానికి ఎంత ట్రై చేసినా కూడా నువ్వు అదుపు తప్పుతూనే ఉన్నావు. సో జరగాల్సిందంతా జరిగిపోయింది. జరగాల్సింది ఎలా జరిగింది? నువ్వు ఆపేసి ఉండాల్సింది కదా. నేను తాగి హోష్లో లేకుంటే నువ్వు హోష్లోనే ఉన్నావు కదా. నువ్వు తాగున్నావు, నేను తాగున్నాను, మనిద్దరం తాగున్నాం. ఇందులో నా తప్పేంటి? యు ఆర్ వెరీ బ్యాడ్ రిషి. చాలా పెద్ద తప్పు చేశావు. ప్రీతికి దుఃఖం ముంచుకొచ్చింది. ప్రీతి, ఇందులో రైట్ ఆర్ రాంగ్ ఏం లేదు. మనం ఇద్దరం కలిసి ఎక్స్పీరియన్స్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ అది. నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు. నైట్ నాకు దాన్ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేశావు అని చెప్తూ రిషి తన మెడ మీద ఉన్న లవ్ బైట్ని ప్రీతికి చూపించాడు. అతని మెడ మీద బైట్ చూసి బిత్తరపోయింది ప్రీతి. నిజమా? నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నేను నమ్మను. సో నా నెక్ మీద నేనే లవ్ బైట్ వేసుకోగలనని అనుకుంటున్నావా నువ్వు? నిన్ను చంపేస్తాను రిషి. ప్రీతి కోపంగా కిచెన్ కౌంటర్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసుకుంది. రిషి వెంటనే అలర్ట్ కాఫీ కప్పులను కౌంటర్ మీద పెట్టి అక్కడి నుండి పరిగెత్తాడు. ఆగు రిషి, నేను నిన్ను చంపేస్తాను. ఈరోజు నువ్వు నా చేతుల నుండి తప్పించుకోలేవు. అతని వెంబడిస్తున్న ప్రీతి మాటలకు నవ్వు ఆపుకోలేకపోయాడు రిషి. నిన్న నైట్ కూడా నువ్వు అదే మాట అన్నావు, నవ్వుతూ అన్నాడు. ప్రీతి పరిగెత్తి అలసిపోయి ఆగిపోయింది. ఆమె ఊపిరి తీసుకునే గ్యాప్లో రిషి వెనక్కి తిరిగి చేయి చాపి ప్రీతిని పట్టుకున్నాడు. ఆమె చేతుల్లోంచి ఫ్లవర్ వాజ్ తీసుకుని దగ్గరలో ఉన్న టేబుల్ మీద పెట్టాడు. వదులు నన్ను అని కోపంగా అంటుంది ప్రీతి. ప్రీతి, నేను చెప్పేది విను అని ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకుని, నైట్ మన మధ్య జరిగిన దాని గురించి ఐ హ్యావ్ నో రిగ్రెట్స్. ఐ లవ్ యూ సో మచ్. అని నువ్వు ఓకే అంటే మనం ఇక్కడే పెళ్లి చేసుకుందాం. నాకు తెలిసినంత వరకు నీకు నీ పేరెంట్స్ పర్మిషన్ అవసరం లేదు. ఇక నా పేరెంట్స్ విషయానికి వస్తే నేను వాళ్ళని ఒప్పిస్తాను అని సౌమ్యంగా చెప్పాడు. రిషి, ఇదంతా జోక్ అనుకుంటున్నావా? మనం వెకేషన్కి వచ్చాం, పెళ్లి చేసుకోవడానికి కాదు. ప్రీతి, కొన్నిసార్లు పరిస్థితులు మన కంట్రోల్లో ఉండవు. నేను నిన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడమా? మనం ఇంకా ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదు. లవ్ లైఫ్ని ఎంజాయ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నైట్ చాలా ఎంజాయ్ చేస్తాం. నీకు కావాలంటే డీటెయిల్గా చెప్తాను అల్లరిగా నవ్వుతూ అన్నాడు రిషి. నీకు సిగ్గు లేదా? ఎంత సిగ్గు లేకుండా ఇవన్నీ చెప్తున్నావు? నువ్వు అలా చేయడానికి సిగ్గుపడినప్పుడు నేనెందుకు అలా చెప్పడానికి సిగ్గుపడాలి? నార్మల్గా అబ్బాయిలు అమ్మాయిలకు లవ్ బైట్స్ ఇస్తారు.
బట్ ఇక్కడ కంప్లీట్ ఆపోజిట్. నైట్ నువ్వు చాలా వైల్డ్గా మారిపోయావు. ఇలా బ్యూటిఫుల్ లవ్ బైట్స్ ఇచ్చావు. రిషి కన్ను గీడుతూ టీజింగ్గా అన్నాడు. అతని మాటలు విని సిగ్గుతో మొహం చేతిలో దాచుకుంది ప్రీతి. రిషి నవ్వుతూ దగ్గరకొచ్చి ఆమె 2 చేతులను తన చేతులతో పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. నిన్న నైట్ మన మధ్య జరిగిన దానికి నేను నిజంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనుకుంటున్నాను. ఈరోజే ఇక్కడే నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రీతికి ఏం చేయాలో తోచలేదు. రిషి చెప్పిన దాన్ని అంగీకరించి అతని పెళ్లి చేసుకోవాలా, లేక నిన్న రాత్రి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలా, ఏమీ అర్థం కాలేదు. ఆమె మనసంతా గందరగోళంగా మారుతుంటే తలనొప్పి ఇంకా పెరిగిపోతుంది. జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ఎంత ట్రై చేసినా, తాగడం, తర్వాత సోఫాలో తామిద్దరం కిస్ చేసుకోవడం తప్ప తాము ఇంటిమేట్ అయినట్టు ఏమీ గుర్తు రాలేదు ప్రీతికి. రిషి చెప్పిన దాన్ని బట్టి తన ముందు కంట్రోల్ తప్పింది. రిషి ఫార్వర్డ్ అయ్యాడు. తప్పు ఇద్దరిది ఉంది. పెళ్ళైతే జరిగిన దానికి రిగ్రెట్ ఫీల్ ఉండదు తనకి. ప్రీతి ఆలోచిస్తూ ఉండగా, ప్రీతి ఇంకేం ఆలోచించకు, రెడీ అవ్వు, మ్యారేజ్ షాపింగ్కి వెళ్తున్నాం, ఈరోజే మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం అని చెప్పాడు. ప్రీతి ఇంకేం మాట్లాడకుండా రెడీ అవ్వడానికి తన గదికి వెళ్ళింది. రుద్ర మహితో పాటు ఇంటికి చేరుకున్నాడు. దారి పొడవునా ఏడుస్తూ నిస్సత్తువగా సీట్లో వెనక్కి వాలి ఉంది మహి. రుద్ర కారు దిగి మహి సైడ్ డోర్ ఓపెన్ చేయగా కారు దిగిన మహి అడుగు బయట పెట్టగానే స్పృహ తప్పి దాదాపు నేల మీద పడబోతుంటే రుద్ర చేతులు చాచి తనని పట్టుకున్నాడు. మహిక, అరి ఓకే అని ఆమె చెంప తడుతూ ఉన్న మహిలో ఉలుకు పలుకు లేదు. కంగారు పడిపోయాడు రుద్ర. తనని చేతుల్లో ఎత్తుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. హాల్లో టీవీ ముందు కూర్చున్న మన్విత్, కిచెన్లో ఉన్న సరస్వతి రుద్ర మహిని చేతుల్లో ఎత్తుకుని తీసుకురావడం చూసి టెన్షన్ పడుతూ వాళ్ళ దగ్గరికి పరిగెత్తారు. బావా, అక్కకేమైంది అడిగాడు మన్విత్ ఆందోళన చెందుతూ. స్పృహ కోల్పోయింది అని సమాధానమిస్తూ మహిని తన గదికి తీసుకెళ్లాడు. మన్విత్ వాళ్ళ వెనుకే పరిగెత్తగా సరస్వతి గాబరా పడుతూ వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పింది. దియా తల్లి రాలేదేంటి? అంటే దియాను కోట రక్షకిచ్చిందా? అందుకే మైకి ఇలా అయిపోయిందా? అయ్యో భగవంతుడా అనుకుంటూ రుద్ర గది దగ్గరికి వచ్చింది. రుద్ర మహిని బెడ్ మీద పడుకోబెట్టాడు. మహి, ఓపెన్ యువర్ ఐస్, నేను నీతోనే ఉన్నాను అని అంటూ మహి మొహంపై వాటర్ చల్లుతుంటే మెల్లిగా కళ్ళు తెరిచింది మహి. కళ్ళు తెరవగానే దియా గుర్తుకొచ్చి మళ్ళీ బ్రేక్ అయిపోయింది మహి. రుద్ర, మనం దియాను కోల్పోయాం, ఇదంతా నా తప్పే అని దీనంగా ఏడుస్తున్న మహిని చూసి రుద్ర ప్రాణం చివుక్కుమంది. తనని ఆ స్థితిలో చూసి అస్సలు భరించలేకపోయాడు. తనని లేపి గుండెకు హత్తుకున్నాడు. మహి అమాయకత్వంతో తెలిసి తెలియక చేసిన పని ఈరోజు కోర్టులో పెద్ద ఎవిడెన్స్గా మారి దియాను దూరం చేసింది. తమ భార్యాభర్తల బంధాన్ని నలుగురు వేలెత్తి చూపే విధంగా చేసింది. దీనంతటికి కారణమైన మహిపై రుద్రకి పీకల దాకా కోపం వచ్చింది. కానీ ఆమెను ఇలాంటి స్థితిలో చూసి అతని కోపం కరిగిపోయింది. దియా దూరం అయినందుకు అతనింత వేదన అనుభవిస్తున్నాడు. మహి అంతకన్నా ఎక్కువ గుండె వేదన అనుభవిస్తుంది. తన వల్లే దియా దూరమైందనే బాధ ఆమెను తీవ్రంగా కలిచివేస్తుంది. ఆమె బాధను రుద్ర అర్థం చేసుకోగలడు. ఈ టైంలో ఆమెపై కోపం తెచ్చుకుని తిట్టి తనని ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు. మహిక, ప్లీజ్ కామ్ డౌన్, దియా మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తుంది అని ఆమెకు ధైర్యం చెప్తూ ఓదార్చే ప్రయత్నం చేసినా మహి రోదన అంతకంతకు పెరుగుతూనే ఉంది. కానీ తగ్గట్లేదు. దియా ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక మన్విత్ అయోమయంగా చూస్తుంటే దియా పరిస్థితి తలుచుకున్న సరస్వతి కళ్ళనీళ్లు పెట్టుకుంది. డాక్టర్ లోపలికి రాగా రుద్ర మహిని బెడ్ మీద పడుకోబెట్టి లేచి నిల్చున్నాడు. మహిని చెకప్ చేసిన డాక్టర్ మహి వైపు నవ్వుతూ చూసి, కంగ్రాచులేషన్స్ మహిక గారు, యూఆర్ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఆ మాటలు విని అప్పటిదాకా బాధతో వాడిపోయిన రుద్రమొహం ఒక్కసారిగా వికసించింది. అమితంగా సంతోషిస్తూ మహి వైపు చూశాడు. మహికి ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కాలేదు. తనకి తల్లినవుతున్నాననే సంతోషం కన్నా దేవుడిచ్చిన కూతురు దియా దూరమైందనే బాధ ఎక్కువగా ఉంది. కళ్ళ నిండా నీళ్లతో బేలగా చూస్తుంది రుద్ర వైపు. రుద్ర భరోసాగా కళ్ళార్పాడు. మన్విత్ తను మామ అవుతున్నందుకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయితే సంతోషంతో సరస్వతి కళ్ళలు ఆనంద బాష్పాలు చేరాయి. కంగ్రాట్స్ రుద్ర గారు, తన బీపీ చాలా తక్కువగా ఉంది. ఈ టైంలో స్ట్రెస్ తీసుకోవడం తనకి పుట్టబోయే బేబీకి మంచిది కాదు. తనని జాగ్రత్తగా చూసుకోండి. టుమారో హాస్పిటల్కి తీసుకురండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అతనికి చెయ్యి అందిస్తూ అన్నాడు రుద్ర. డాక్టర్ వెళ్ళిపోయాడు. కంగ్రాట్స్ బావా అంటూ రుద్రకి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్స్ అక్క అంటూ సంతోషంతో తనని పట్టుకుని ఊపేశాడు మన్విత్. మహి నవ్వలేక నవ్వింది.
సరస్వతి మైక తలను ఆప్యాయంగా నిమిరి, బాధపడకమ్మా, అంతా మంచి జరుగుతుంది, విశ్రాంతి తీసుకో అని చెప్పి రుద్ర వైపు తిరిగి, ఈ ఇంటికి త్వరలో బుజ్జి పాపు బాబు రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు, మైకమ్మను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి సరస్వతి బయటికి కదలగా మన్విత్ ఆమెతో పాటు వెళ్ళాడు. ఆంటీ, దియా ఎక్కడుంది? అక్క వాళ్ళతోనే వెళ్ళింది కదా, కానీ ఎందుకు తిరిగి రాలేదు? అక్క ఎందుకు అంతగా ఏడుస్తుంది? దియా కస్టడీ ఆమె అత్త రక్షకు అప్పగించబడింది. ఈ కేసు కోసమే వాళ్ళు కోర్టుకెళ్లారు. ఆ షాక్ వల్లే మైకమ్మ స్పృహ పడిపోయింది. రుద్రాంశ్ బాబు ఎలాగైనా దియాను తీసుకొచ్చేస్తాడు. దియా త్వరగా వచ్చేయాలి. నాకు తను ఒక్కరోజుగానే తెలుసు. తను ఇక్కడికి రాదు అంటే నాకే చాలా బాధగా ఉంది. ఇక అక్క బావకి ఎంత బాధగా ఉందో. దియా త్వరగా రావాలి అంటూ సరస్వతితో పాటు కిందకు వెళ్ళిపోయాడు మన్విత్. రుద్ర మహి పక్కన కూర్చొని ఏడుస్తున్న ఆమె మొహాన్ని చేతిలోకి తీసుకొని, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు. మహి హృదయం భావోద్వేగంతో ఉప్పొంగింది. రుద్ర, క్షమించు అని కూడా అడగలేనంత తప్పు జరిగింది నా వల్ల. నువ్వు విన్నావా? దియా నన్ను మమ్మీ అని పిలిచింది. ఎమోషనల్గా అంది మహి. విన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇన్నాళ్ళకి దియా మళ్ళీ ముందులా మాట్లాడబోతుంది. కానీ తన పిలుపుకి నేను నోచుకోలేదు. ఇదంతా నా మూర్ఖత్వం వల్లే జరిగింది. చేతిలో తనని దూరం చేసుకున్నాను. నా చిట్టి తల్లి మనసు ఎంత క్షోభపడుతుందో. కంటికి మింటికి దారగా ఏడుస్తుంది మహి. మహి, ఏడవకు. దియాను నేను తీసుకొస్తాను. నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. మన బేబీకి మంచిది కాదు. నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. అందుకే నేను నిన్ను రక్ష నుండి దూరంగా ఉండమని చెప్పాను. తనది ఎంత కన్నింగ్ అండ్ క్రూయల్ మైండ్ సెట్టో నువ్వే చూసావు కదా. నువ్వు చెప్పింది నిజమే. నేను రక్షకి దూరంగా ఉండాల్సింది. నా మీద నాకే కోపంగా ఉంది. నా దియాను ఆ రాక్షసి ఎంత ఇబ్బంది పెడుతుందో. రుద్ర మహిని కౌగిలించుకున్నాడు. మహి ఇంకా అదుపు లేకుండా ఏడుస్తూనే ఉంది. తనని అలా అస్సలు చూడలేకపోయాడు రుద్ర. తండ్రైన ఆనందాన్ని కూడా ఆస్వాదించలేకపోయాడు. మహి, ఊరుకో. నువ్వేమీ కావాలని చేయలేదు కదా. అనుకోకుండా జరిగిన దానికి నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు. దియాను త్వరలోనే నేను తీసుకొచ్చేస్తాను. నువ్వు వరి అవ్వకు. తన వెన్ను తడుతూ ఓదారుస్తూ ఉన్నాడు. మహి హృదయం మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయింది. తన వల్ల ఇంత పెద్ద తప్పు జరిగిన రుద్ర కోపం చూపించకుండా ప్రేమ చూపిస్తూ ధైర్యం చెప్పడం కలత చెందిన ఆమె మనసుకు ఎంతో ఓదార్పునిస్తుంది. రుద్ర దియాను తీసుకొస్తాడని ఆశా నమ్మకం ఆమెకు ఊరటనిస్తుంటే కాస్త శాంతించింది మహి. సొమ్మసిల్లి అతని కౌగిలిలోనే నిద్రపోయింది. తనని బెడ్ మీదకి చేర్చి బ్లాంకెట్ కప్పి పక్కన కూర్చున్న రుద్ర దియా కస్టడీ కేసు విన్నవడానికి రక్ష ఏం చేసిందో అన్ని డీటెయిల్స్ ఎలా తెలుసుకోవాలా, కస్టడీ కేసు ఎలా విన్నవాలా అని తన మైండ్కు పదును పెడుతున్నాడు. తమ ప్రపంచంలో తామున్న రిషి, ప్రీతి పెళ్లి షాపింగ్ చేసి విల్లాకి తిరిగొచ్చారు. నేను ఇలా పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. నిజం చెప్పాలంటే నేను పెళ్లి చేసుకుంటానని కూడా ఎప్పుడూ అనుకోలేదు అంది ప్రీతి సోఫాలో కూర్చుంటూ. అప్పుడు నువ్వు నన్ను మీట్ అవ్వలేదు కదా. నాలాంటి వాడిని భర్త అవుతున్నందుకు యూ షుడ్ బి హ్యాపీ. రిషి మాటలకు నేను అంత హ్యాపీగా ఉండడానికి నీలో ఏం స్పెషల్ ఉంది అంది ప్రీతి. ఏం స్పెషల్ ఉందని నేను నైట్ నా వైపు అట్రాక్ట్ అయ్యావో నీకే తెలియాలి అల్లరిగా అన్నాడు రిషి. ప్రీతి గుర్రుగా చూసింది. నువ్వు మళ్ళీ ఆ డిస్కషన్ పెడుతున్నావు. షటప్. నేను సైలెంట్గా ఉంటాను. ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ముహూర్తానికి టైం అవుతుంది. ప్రీతి తన బట్టలు, జ్యువెలరీ ఉన్న బ్యాగ్స్ తీసుకుని గదిలోకి రాగా రిషి మరో గదిలోకి వెళ్ళాడు రెడీ అవ్వడానికి. ఎన్నో ఆలోచనలు, ప్రశ్నలు ప్రీతి మైండ్ను తొలిచేస్తుంటే డీప్ బ్రీత్ తీసుకుని వదిలి శారీ తీసుకుని కట్టుకుంది. సింపుల్ మేకప్ వేసుకుని రెడీ అయి బయటికి వచ్చేసరికి రిషి రెడీ అయిపోయి తన కోసం ఎదురు చూస్తున్నాడు. రెడ్ బార్డర్తో ఉన్న గోల్డ్ కలర్ పట్టు చీరలు లక్షణంగా అందంగా మెరిసిపోతున్న ప్రీతిని చూసి స్టన్ అయిపోయాడు రిషి. ప్రీతి దగ్గరకొచ్చి అతని మొహం ముందు చెయ్యి ఊపే వరకు ఆమెను రేప వేయడం వచ్చి మరిచిపోయి చూస్తూనే ఉన్నాడు. పెళ్లి కూతురిగా చాలా బాగున్నావు ప్రీతి, ముద్దొస్తున్నావు అంటూ రిషి ముద్దు పెట్టబోతుంటే అతని పెదవులకు చెయ్యి అడ్డుపెట్టి ఆపి, ఈ అల్లరి వేషాలు ఆపి పదండి అని ముందుకు కదిలింది. రిషి నవ్వుతూ తన వెనుక కదిలాడు. ఇద్దరూ దగ్గరలోని గుడికి చేరుకున్నారు. అప్పటికే పంతులు గారు పెళ్లి జరిపించడానికి అన్నీ సిద్ధం చేశారు. దేవుని సన్నిధిలో వేద మంత్రాలు 2 మనసుల సాక్షిగా ప్రీతి మెడలో తాళి కట్టాడో రిషి. ప్రీతి మనసు మిక్స్డ్ ఎమోషన్స్తో నిండిపోయి భారమైన నిట్టూర్పు వెలువడింది ఆమె నోటి నుండి. రిషి మాత్రం ఏ టెన్షన్, ఆలోచన లేకుండా
చాలా కూల్గా హ్యాపీగా ఉన్నాడు. వారిద్దరి లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ బ్యూటిఫుల్ మూమెంట్ ఎటువంటి హడావుడి లేకుండా ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది? వెకేషన్ నుండి తిరిగి వచ్చాక వారిద్దరి పెళ్లి గురించి అందరికీ చెప్తారా, లేదా సీక్రెట్గా మెయింటైన్ చేస్తారా? రక్ష ఇంట్లో దియా పరిస్థితి ఏంటి? దియా కస్టడీ విన్ అవ్వడానికి రుద్ర ఏ ప్రయత్నాలు చేయనున్నాడు? రక్షకు ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు? దియా రక్ష కస్టడీలో ఉందని తెలిసి రిషి ప్రీతి ఎలా రియాక్ట్ అవుతారు? అద్భుతమైన కథనంతో మీ ఊహకందని మలుపులతో మనసుకు హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.